Yeah. Hi everyone. This is Rajendra. Welcome back to my channel. Today we are discussing about one of the major security topics. Security topic. ఇది మన nowadays it was a very popular one. ఎందుకంటే మన అంటే పబ్లిక్లీ అవైలబుల్ ఉన్న రిపాజిటరీస్ అన్నీ హ్యాక్ అయిపోయినాయి. అది ఎలా హ్యాక్ అయింది ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఏంటంటే నవేడేస్ కంపెనీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ గిటప్ యాక్షన్స్ అనమాట. గిటప్ యాక్షన్స్ అనేది యా యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ యూ ఆల్ నో అబౌట్ ద గిటప్ యాక్షన్స్. ఓకే, జెంకిన్స్ సిఐసిడి పైప్ లైన్స్ నుంచి గిటప్ యాక్షన్ సిఐసిడి పైప్ లైన్లోకి కంపెనీస్ ఆర్ మూవింగ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇట్ రిచ్ ఎన్వైర్మెంట్ సపోర్ట్ అండ్ ఆల్సో లైబ్రరీస్ అండ్ like where that runners and everything is a cloud based environment is the setup is has been given by the GitHub. Okay, so because of these are the some advantages companies are moving towards the GitHub actions. Okay, in that GitHub actions only there are GitHub అంటే మనకు తెలిసిందే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఉంటాయి, ప్రైవేట్ రిపాజిటరీస్ ఉంటాయి. సో మేజర్గా ఈ అటాక్ అనేది మనకి పబ్లిక్ రిపాజిటరీస్ నుంచి జరిగిందనమాట. అంటే సెక్యూరిటీ అటాక్. బేసిక్గా మనకి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏమేమి డిస్కస్ చేద్దామంటే మనం వాట్ ఈస్ గిటప్ యాక్షన్, జస్ట్ అండ్ సింపుల్ వర్డ్స్. ఓకే, యా వాట్ ఈస్ గిటప్ యాక్షన్స్ and what is that security attack is happen. Okay, and security attack happened and what companies lost and what are the repositories, what are the repositories has been hacked, been hacked and what is that yeah how that attack can be happened, how that attack has been happened. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గిటప్ యాక్షన్స్ అంటే ఏంటంటే గిటప్ యాక్షన్స్ అంటే ఏంటంటే మనకు తెలుసు కదా, సిఎస్సిడి పైప్ లైన్ అంటే మనకి ఎప్పుడైతే కోడ్ పుష్ చేస్తారో డెవలపర్ పుల్ రిక్వెస్ట్ ట్రై చేస్తారో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మనకి సమ్ స్టేజెస్ ఉంటాయి అనమాట. అండ్ సెక్యూరిటీ స్కానింగ్, సాస్ట్ అండ్ యూనిట్ టెస్టింగ్ అండ్ లింటింగ్. ఓకే, లింటింగ్, యూనిట్ టెస్టింగ్ అండ్ sonar cube analysis and then bandit and then docker build and image scanning and then docker image push and deployment. These are the things అంటే ఇలా డిఫరెంట్ టైప్ ప్రాజెక్ట్ బట్టి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్నీ అందులో గిటప్ యాక్షన్స్లో సిఐసిడి పైప్ లైన్లో స్టేజెస్ అన్నీ బిల్డ్ అవ్వకుండా వెళ్తాయి అనమాట. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ద సిఐసిడి పైప్ లైన్. ఓకే, బేసిక్గా మనకి గిటప్ యాక్షన్ రన్నర్లో ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి రన్నర్స్ ఉంటాయి. ఈ రన్నర్స్ ఏం చేస్తాయంటే మనకి సిఐసిడి పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ చేస్తాయి అనమాట. సిఐసిడి పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ పర్ఫార్మ్డ్ బై ద రన్నర్స్. ఓకే, ఈ రన్నర్స్కి మనకి పిఏటి అని ఒక పర్సనల్ యాక్సెస్ టోకెన్ ఉంటుంది. ఓకే, ఈ బేసిక్గా ఈ రన్నర్లో ఏంటంటే మనకి ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏపీఐ కీస్, పాస్వర్డ్స్ అండ్ క్లౌడ్ బేస్డ్ ఏపీఐ కీస్ అండ్ ఆల్సో యాక్సెస్ టోకెన్స్ అండ్ సీక్రెట్స్ అండ్ సమ్ అదర్ మనకి ఏదైతే సిఐసిడి పైప్ లైన్ కావాల్సిన ఇన్ఫ్రాకి అండ్ డిప్లాయ్మెంట్కి కావాల్సిన సీక్రెట్స్ అన్నీ ఇక్కడ మెయింటైన్ అవుతాయి. బేసిక్గా ఏంటంటే మనకు ఈ రన్నర్లో ఉన్న ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయగలగాలంటే ఇండైరెక్ట్గా మన డిప్లాయ్మెంట్, ప్రాజెక్ట్ సీక్రెట్స్, డిప్లాయ్మెంట్ సీక్రెట్స్ అండ్ ఆల్సో అదర్ ఏపీఐ కీస్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రా
ఓకే, క్లౌడ్ ఇన్ఫ్రా కీస్ కూడా యాక్సెస్ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, యాక్సెస్ చేయగలుగుతాం. సో ఇంత సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే రన్నర్లో ఉంటుంది అనమాట. ఈ రన్నర్ ఎలా ఉంటుందంటే మనకి ఈ పిఐడి టోకెన్ ఉంది కదా, ఈ పిఐడి టోకెన్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, మీరు గిట్ ల్యాబ్ సిఐ ఐడియా ఉంటే ఈ సిఐ కూడా ఒక యాక్సెస్ టోకెన్ ఉంటుంది. ఆ యాక్సెస్ టోకెన్ ఎనేబుల్ అవ్వడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఇస్తాం అనమాట. ఈ పర్మిషన్కి రిపాజిటరీ అడ్మిన్ పర్మిషన్స్, రిపాజిటరీ రీడ్ పర్మిషన్స్ అండ్ ఆల్ అడ్మిన్ యాక్సెస్ ఉంటే ఏంటంటే బేసిక్గా మనకి ఇక్కడ ఉన్న ఈ కీస్ అన్నీ యాక్సెస్ చేయగలవచ్చు. రీడ్ యాక్సెస్ ఉంటే ఓన్లీ రిపాజిటరీని రీడ్ చేయగలుగుతాడు. ఎగ్జిక్యూట్ ఉంటే ఓన్లీ ఆ రిపాజిటరీలో సిఐని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు అన్నమాట. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ని యాడ్ చేసి ఒక పిఐటిని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద పిఐటి. ఇప్పుడు మీకు ఇంతవరకు అర్థమైంది కదా. సో ఈ పిఐటి వల్ల పిఐటి పర్మిషన్స్ ఏంటి, వాటితో ఏమేమి యాక్సెస్ చేయగలగచ్చు ఏమన్నా. ఇప్పుడు ఈ రన్నర్లో మనకి ఎలాంటి కీస్ అవైలబుల్గా ఉంటాయి ఏంటి అనేది మనకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి హ్యాక్ అయ్యే ఛాన్స్ మనకి సెక్యూరిటీ. నెక్స్ట్ సెక్యూరిటీ అటాక్ ఎలా జరిగిందంటే యాజ్ పర్ రిపోర్ట్స్ మనకి బ్రాంచ్ నేమ్, ఓకే, గిట్లో బ్రాంచ్ నేమ్స్ ఉంటాయి కదా, ఓకే, బ్రాంచ్ నేమ్డ్ అటాక్ అని చెప్పి ఉందన్నమాట. ఇది ఎలా అంటే ఫస్ట్ మనకి బ్రాంచ్ నేమ్స్ ఉంటాయి కదా, బ్రాంచ్ నేమ్స్ అంటే ఫీచర్ బ్రాంచ్ అండ్ డెవ్ బ్రాంచ్ అండ్ సమ్ లైక్ క్యూఏ, ఇట్లా బ్రాంచ్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాకర్ అంటే యాక్చువల్గా మనకి ఇప్పుడు ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ హ్యాస్ బిన్ డన్ బై ద హ్యాకర్ బాట్ క్లా అనే ఒక ఏఐ బాట్ నుంచి జరిగిందనమాట. ఈ ఏఐ బాట్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రివీ రిపాజిటరీ తీసుకున్నాం అనుకో, ఓకే, ట్రివీ రిపాజిటరీ తీసుకుంటే ఈ ట్రివీ రిపాజిటరీలో ఒక బ్రాంచ్ క్రియేట్ చేశారు. ఓకే, బ్రాంచ్ ఏమని క్రియేట్ చేశారు, ఫీచర్ అని క్రియేట్ చేసి కాలన్ పెట్టి, అంటే ఇక్కడ ఈ గిటబ్లో ఏంటంటే స్పెసిఫిక్గా బ్రాంచ్ నేమ్ ఇలానే ఉండాలి ఫాలోయింగ్ రూల్స్ ఏం లేవు అనమాట. సో ఇలా పెట్టేసి ఇక్కడ ఏం చేశారంటే కల్ అని రాసి ఇక్కడ సమ్ స్క్రిప్ట్ పెట్టేసి ఓకే బ్యాష్ అని పెట్టారు అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్రాంచ్ నేమ్ ఇచ్చేసి ఈ కల్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇది ఎక్కడ ట్రిగర్ అవుతుంది మనకి రన్నర్లో. అంటే రన్నర్లో ఒక సింటాక్స్ ఉంటుంది, గిటబ్ యాక్షన్స్లో వైఎంఎల్ ఉంటుంది. ఈ వైఎంఎల్లో రన్ ఆన్ అనే కీ పెట్టేసి ఇక్కడ రన్నర్ ఇస్తారు అనమాట. ఈ రన్నర్ నేమ్ యాక్షన్లో రన్నర్ నేమ్ ఇస్తారు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బ్రాంచ్ నేమ్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ ఎక్కడైతే ఇచ్చారో ఇమీడియట్గా మనకి అంటే పుల్ రిక్వెస్ట్ ఒక డెవలపరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసిన వెంటనే సిఐ ట్రిగర్ అవుతుంది. సిఐ ట్రిగర్ అయ్యి ఏమవుతుందంటే ఈ రన్నర్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైతే రన్నర్ అవైలబుల్గా ఉందో ఆ రన్నర్లోకి ఈ సిఐ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ అయిన వెంటనే ఏదైతే కోడ్ పుల్ చేసుకోవాలి కదా రన్నర్లోకి, ఓకే, ఈ రన్నర్లోకి కోడ్ని పుల్ చేసుకుంటుంది అనమాట. కోడ్ పుల్ చేసుకున్న వెంటనే మనకి ఏదైతే ఫీచర్ బ్రాంచ్ ఉందో ఆ ఫీచర్ బ్రాంచ్తో పాటు ఈ కల్ కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. కల్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏముంది అందులో హ్యాకర్ స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఆ స్క్రిప్ట్లో ఏముంటుంది అంటే ఏదైతే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే ఇందులో కొన్ని పబ్లిక్గా ఉండే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ నేమ్స్ అన్నీ పెడతారు అనమాట. అంటే లైక్ గిటబ్ టోకెన్స్, ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ టోకెన్స్, ఏడబ్ల్యూఎస్ లైక్ సెక్యూరిటీ టోకెన్స్, ఏపీఐ కీస్ అని ఇట్లా కొన్ని ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ నేమ్స్ పెడతారు అన్నమాట. అండ్ పిఐటి ఇట్లా ఏంటంటే పబ్లిక్ కొన్ని కీస్ స్టాండర్డ్గా ఫాలో అవుతారు అనమాట. ఈ స్టాండర్డ్గా ఫాలో అయ్యే కీ నేమ్స్ అన్నీ రీడ్ అయ్యేలా ఈ స్క్రిప్ట్లో రాసుకున్నాం. ఎప్పుడైతే ఇది రన్నర్లోకి వెళ్ళిపోయిందో ఈ రన్నర్లో ఇదంతా ఎగ్జిక్యూట్ చేసేసి ఈ కీస్ అన్నిటిని ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ చేసిన వెంటనే ఈ బాట్కి కీస్ తెలుస్తాయి కదా, ఓకే, కీస్ తెలిసినప్పుడు
ఈ బాట్ విల్ గెట్ ద అడ్మిన్. ఓకే, అడ్మిన్ యాక్సెస్ వచ్చిందంటే ఇప్పుడు whenever we got any admin access in the repository level, in that case what we can do here is like అప్పుడు మనం ఆ రిపాజిటరీని డిలీట్ చేయొచ్చు, రిపాజిటరీని మూవ్ చేయొచ్చు. ఓకే, రిపాజిటరీలో మలీషియస్ కోడ్ రాయొచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. సో ఈ బాట్ ఏం చేస్తుంది అంటే మనకి ఇది వచ్చిన వెంటనే మనకి ట్రివీ ఉంది కదా, యాక్చువల్గా ఇది అనేది మనకి ట్రివీ అండ్ సమ్ అదర్ కొన్ని మైక్రోసాఫ్ట్ అండ్ డేటాడాగ్ ఇలాంటి కొన్ని మోస్ట్ పాపులర్ అండ్ ఓపెన్ సోర్స్ రిపాజిటరీస్ ఏమన్నాయి వాటన్నిటికీ అటాక్ అనేది పర్ఫామ్ అయింది అనమాట. అటాక్ అనేది ఎలా పర్ఫామ్ అయిందంటే మీకు యా ఇదొక అప్రోచ్ వాళ్ళు చేసిన దాంట్లో. ఇంకొక అప్రోచ్ ఏముందంటే ఇందులో ఒక కీ ఉందన్నమాట. ఓకే, యా యా ఇప్పుడు మనకి బేసిక్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందండి, బేసిక్ అంటే మనకి బిఫోర్ హ్యాక్ ఇస్ హ్యాపెండ్ మనకి ఏమనుకున్నాం, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తుంది అనుకున్నాం కదా. ఓకే, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసిన వెంటనే మనకి స్టేజెస్ ఏముంటాయంటే రన్నర్లో జరిగే స్టేజెస్ ఏంటంటే రన్నర్లో ఏం జరుగుతాయి అంటే కోడ్ పుష్ చేసుకుంటుంది రన్నర్లోకి, దాని తర్వాత పుల్ చేసుకుంటుంది, దాని తర్వాత సిఐ పైప్ లైన్ ట్రిగర్ అవుతుంది. ఓకే, సిఐ పైప్ లైన్ ట్రిగర్ అయిన తర్వాత టెస్ట్, బిల్డ్ అండ్ దెన్ డిప్లాయ్. ఓకే, ఇలా ఈ స్టేజెస్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ వెళ్తుంది కదా. ఈ నెంబర్ ఆఫ్ స్టేజెస్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే మనకి రన్నర్లో కోడ్ వచ్చిందో ఆ రన్నర్లో కోడ్ వచ్చినప్పుడు ఏదైతే కల్ కమాండ్ యూజ్ చేసామో ఆ కల్ కమాండ్ యూజ్ చేసి ఆ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ రాసుకున్న స్క్రిప్ట్ ఆ బాట్ ఏం చేస్తారంటే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసేసి మనకి ఈఎన్విస్ అన్ని గ్రాప్ చేసుకుంటుంది. ఈఎన్విస్ అన్ని గ్రాప్ చేసిన వెంటనే దానికి మెయిన్ యాక్సెస్ అనేది వచ్చింది, రిపాజిటరీ యాక్సెస్ వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి ఏదైతే డిప్లాయ్మెంట్స్ అండ్ రిలీజెస్ ఉన్నాయో బేసిక్గా ఏం జరిగిందంటే ఇక్కడ ట్రివీ రిపోలో ఏం జరిగిందంటే రిలీజెస్ అండ్ బ్రాంచెస్ అండ్ సమ్ కోడ్ ఇవన్నీ డిలీట్ చేసేసింది డైరెక్ట్గా. ఓకే, సేమ్ ఫర్ డేటాడాగ్ అండ్ మైక్రోసాఫ్ట్ రిపాజిటరీ కూడా ఇలానే జరిగిందనమాట. దిస్ ఈజ్ ద థింగ్ హ్యాస్ బిన్. ఓకే, ఇలా మనకి ఆ బాట్ అనేది ఈ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూ అనేది వచ్చింది మనకి. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఇష్యూ అండ్ వెరీ పాపులర్ టూల్స్ మీద జరిగిందనమాట. నాట్ ఓన్లీ అంటే సింపులర్ టూల్స్ మీద, వెరీ పాపులర్ టూల్స్, ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ ఇట్. సో బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ అటాక్ని ఏమని పిలుస్తామంటే మనం సప్లై చైన్ అటాక్ అంటాము. ఓకే, ఈ సప్లై చైన్ అటాక్లో మల్టిపుల్ అటాక్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ అటాక్ విచ్ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్, బ్రాంచ్ బేస్డ్. ఇంకొక అటాక్ టైప్ ఏంటంటే ఇందులో ఇదొకటి కదా. ఇంకా ఏముంటాయంటే మనం లైబ్రరీస్ వాడతాం, థర్డ్ పార్టీ లైబ్రరీస్. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ గైస్. ఇన్ గిటబ్ యాక్షన్స్లో థర్డ్ పార్టీ లైబ్రరీస్ వాడతాం కదా. ఈ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనేది ఆథరైజ్డ్ లైబ్రరీసే వాడాలి. ఆథరైజ్డ్ లైబ్రరీస్ వాడకపోతే ఏం జరుగుతుందంటే అందులో లైక్ వనరబిలిటీస్ పెట్టే ఛాన్స్. ఇప్పుడు మనం మన డాకర్ సిరీస్లో ఏం డిస్కస్ చేసామంటే డాకర్ వనరబిలిటీస్ బై ట్రివీ అనుకున్నాం కదా. ఈవెన్ దట్ ట్రివీ రిపాజిటరీ హ్యాస్ బిన్ హ్యాక్డ్ నౌ. ఓకే, సో మనం ఏంటంటే ఎప్పుడైతే మన కోడ్ ప్రొడక్షన్కి వెళ్తుందో సో మనం సెక్యూరిటీ లెవెల్ థింగ్స్ అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ వన్ షుడ్ లుక్ ఎట్ ద థింగ్స్ అనమాట. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఈ సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేసుకోవాలి. మెయిన్ వెన్ వీఆర్ యూజింగ్ ద థర్డ్ పార్టీ టూల్స్ లైక్
ఈ సిఐసిడి గిట్ హబ్ యాక్షన్స్లో ఏమవుతుందంటే ఎక్కువ మనం థర్డ్ పార్టీ లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉంటాం ఈవెన్ ఇన్ జెంకిన్స్లో కూడా. సో ఆ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఆథరైజ్డా కాదా అని చూసుకోవాలి. నెక్స్ట్ అవి అఫీషియలా కాదా అనేది చూసుకోవాలి. చూసుకొని వాటిని కూడా మనం సెక్యూరిటీ లెవెల్ చెక్ చేసుకొని దెన్ ఓన్లీ దోస్ లైబ్రరీస్ వీ షుడ్ బి యాడెడ్ ఇన్ ద పైప్ లైన్. ఓకే, అదొకటి. ఇప్పుడు మనం రెండు చూసాం, ఒకటి బ్రాంచ్ నేము, రెండు లైబ్రరీ, మూడోది ఏంటి? ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టే స్క్రిప్ట్ రాసి మెలీషియస్ కోడ్ అనేది ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇన్సర్టింగ్ మెలీషియస్ కోడ్. సో దాంతో మనం ఏదైతే సీక్రెట్స్ అవి ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తారనమాట. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్, అంటే ఎక్కువ పెట్టి ఇట్లా సో ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీస్, ఏడబ్ల్యూఎస్ సీక్రెట్స్, డాకర్ పాస్వర్డ్స్ ఇలా అని చెప్పేసి ద సీక్రెట్స్ కెన్ బి స్టీల్ బై ద దట్ పర్టికులర్ స్క్రిప్ట్ ద్వారా మనకు ఆ సీక్రెట్స్ అన్ని ప్రింట్ అయిపోతూ ఉంటాయి వెన్ యూ గోట్ ద రన్నర్. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్లా మనకి మల్టిపుల్ వేస్లో ఈ సెక్యూరిటీ అటాక్ అనేది జరిగి మనకి ఎట్ ద ఎండ్ ఏం జరిగిందంటే ప్రైవేట్ రిపాజిటరీస్ పబ్లిక్ రిపాజిటరీస్ ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ రిపాజిటరీస్ ఉన్నాయో, సో ఇదంతా ఒక 700 ప్లస్ రిపాజిటరీస్ మీద జరిగిందండి. సో యాజ్ ఆఫ్ నో మనకి ఏదైతే ఇప్పుడు ఏఐ క్లా అనే బాట్ ఉందో ఆ బాట్ రిపాజిటరీస్ని బ్యాన్ చేసేసింది గిట్ హబ్ అనేది. సో ఈవెన్ అంటే ఇప్పుడు ఆ రిపాజిటరీ బ్యాన్ చేసినంత మాత్రాన మనకి అటాక్ జరగదని కాదు, డిఫరెంట్ ఇంకా వాళ్ళు వేరే రిపాజిటరీస్ క్రియేట్ చేసుకొని దాని నుంచి కూడా చేయవచ్చు. సో మేక్ షూర్ వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ద రైటింగ్ దట్ సిఐసిడి పైప్ లైన్స్. సో 1కి 4 నుంచి 5 సార్లు మనం ఏం చేయాలంటే అవన్నీ చెక్ చేసుకోవాలి, సెక్యూరిటీ థింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి వెన్ వీఆర్ రైటింగ్ ద సిఐసిడి పైప్ లైన్స్. ఓకే, నౌ అదండి. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే మనం ఎప్పుడైనా వర్షన్స్ వాడేటప్పుడు లేటెస్ట్ అని వాడకూడదు. సో వర్షన్స్ విత్ ద లైక్ వర్షన్ నేమ్, పర్టికులర్ వర్షన్ నేమ్ అనేది వాడాలి. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఆల్సో పర్మిషన్స్, వెన్ వీఆర్ గివింగ్ ద పర్మిషన్స్ ఇన్ ద పైప్ లైన్, సో ఆల్వేస్ గో విత్ ద రీడ్. ఓకే, ఓన్లీ ద స్పెసిఫిక్ permission only we should give for the pipeline level. So when you are giving all permissions, then it will have the read, write, execute also. Okay, when we are giving the right permission, they can be override with the they override with their own commands and the security things. Okay, they can be delete the code, they can be delete functionalities and remove the and move from one place to another place. So these kind of unwanted actions will be happening through the permissions. So make sure give the only proper permissions when you are giving it. Okay, and then authentication and authorization. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడైతే మనకి మేజర్ అటాక్ అనేది జరిగింది గిటబ్ యాక్షన్స్లో. సో యాజ్ ఆఫ్ నో గిటబ్ యాక్షన్స్ ఏం చేసిందంటే ఇక్కడ మనకి ఏదైతే మన ఈ బ్లాగ్ ఉంది, ఈ బ్లాగ్లో ప్రాపర్గా ఇచ్చారనమాట అసలు ఏం జరిగింది ఏంటి అనేది, ఏమేమి వాటి మీద ఫస్ట్ మనకి ఎప్పుడు పర్ఫామ్ అయింది, February 20th పర్ఫామ్ అయింది ఇది. ఓకే, హ్యాకర్ బాట్ అని ఒక గిటబ్ అకౌంట్ని క్రియేట్ చేశారనమాట. క్రియేట్ చేసి February 21 అంటే మొన్ననే 21కి ఏం చేశారంటే ఆటోమేటెడ్ ఒక క్యాంపెయిన్ బిగిన్ చేశారు. అంటే ఏంటంటే ఇది వెళ్ళి మొత్తం అలాంటి పబ్లిక్ రిపాజిటరీస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఫైండ్ అవుట్ చేసి
ఫైండ్ అవుట్ చేసి సేమ్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే టార్గెట్ బ్రాంచ్ నేము, ఫైల్ నేమ్ ఇంజెక్షన్ ఇవి అనుకున్నాం కదా. సో ఈ అటాక్స్ అనేది పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు దానికి ఏమేమి రిపాజిటరీ దొరికినాయి. ఫస్ట్ డే ఏం దొరికిందంటే మైక్రోసాఫ్ట్, డేటాడాగ్ ఈ రెండు స్కాన్ చేసి ఈ రెండు హ్యాక్ చేసేసి దాని తర్వాత February 28కి ఏమేమి దొరికినాయి అంట, ట్రివి, ఓకే, అంబిగెంట్ కోడ్, ఓకే, ప్రాజెక్ట్ అకారీ. సో ఇలాంటి సమ్ టైప్స్ దొరికాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఏది ట్రివ్యూలో ఏంటంటే పుల్ రిక్వెస్ట్ టార్గెట్ అని ఒకటి యూజ్ చేస్తాం అనమాట మనం గిటబ్ యాక్షన్స్లో. ఈ పుల్ రిక్వెస్ట్ టార్గెట్ అనే కీ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఏదైతే కీ వాడుతున్నామో పర్టికులర్గా ఆ కీ ఏం చేస్తుంది, అసలు ఏం పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వెన్ కమ్స్ టు ద CI/CD పైప్లైన్స్. సో ఇప్పుడు మనం ఈ కీ వాడడం వల్ల ఏమైందంటే, ఈ కీ అనేది కంప్లీట్గా మనకి ఏదైతే రన్నర్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ఎగ్జిక్యూషన్కి కంప్లీట్ యాక్సెస్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ గివ్ ద అడ్మిన్ యాక్సెస్ టు ద రన్నర్. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ పైప్లైన్కి అడ్మిన్ యాక్సెస్ వచ్చిందో, he can be delete, he can be check that keys, he can be modify the keys, ఓకే, ఇలాంటివన్నీ పర్ఫామ్ చేయవచ్చు కదా. సో ఇలాంటి టాస్క్లు పర్ఫామ్ చేసి ఇప్పుడు మన ఈ రివ్యూలో ఏం జరిగిందంటే వాళ్ళు పబ్లిక్గా రివ్యూ చేశారనమాట. ఈ పర్టికులర్ కీ మా పైప్లైన్లో వాడాము, ఇది వాడడం వల్ల సో అండ్ సో ప్రాబ్లం వచ్చింది. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దిస్ ఇన్ యువర్ పైప్లైన్స్ అని చెప్పేసి ఒకటి రివ్యూ చేశారనమాట. అట్లా స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక March 2nd కూడా రస్ట్ పైథాన్ అనే దాన్ని టార్గెట్ చేశారు బ్రాంచ్ నేమ్ ఇంజెక్టింగ్తోనే. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇలా ఉంటుంది అనమాట మన పైప్లైన్లో పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినట్టే పుల్ రిక్వెస్ట్ అని అనుకున్నాను. మనకి రన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏదైతే రన్ అవుతుందో దీనికి మొత్తం అన్ని కమెంట్స్ వచ్చేస్తాయి, అంత యాక్సెస్ వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి గిట్ అప్ యాక్షన్స్ పుల్ రిక్వెస్ట్ హెడ్ అని ఉంది కదా, ఇక్కడ బ్రాంచ్ నేమ్ గెట్ చేసుకుంటాం. ఈ బ్రాంచ్ నేమ్ అప్పుడు ఆ స్క్రిప్ట్ మనం ఏదైతే ఇందా డిస్కస్ చేసినామో ఆ స్క్రిప్ట్ ఇక్కడ రన్ చేసేసి మొత్తం దాని యాక్సెస్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇట్లా మనకి ఏదైతే కోడ్ ఉందో కోడ్ రిమూవ్ చేయడం, లేదంటే వాళ్ళకి కావాల్సిన డేటాను పెట్టడం. ఓకే, అట్లా మనకి పబ్లిక్లో ఉన్న యూజర్ డేటా గెట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనకి పర్ఫామ్ చేస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి క్లౌడ్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. మనం థర్డ్ పార్టీ API కీస్ ఏమన్నా యూజ్ చేస్తుంటే APIs అవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇట్లా మనకి అప్లికేషన్ అంతా హ్యాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఐ విల్ గివ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, ప్లీజ్ గో త్రూ దిస్ వన్. ఎవరైతే మన డెవాప్స్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వెన్ కమ్స్ టు, అంటే మనం ఒక టూల్ నుంచి ఇంకో టూల్కి ఎప్పుడైతే మైగ్రేట్ అవుతున్నామో ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ ఇలాంటి వాటిని మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఓకే, అనలైజ్ చేసుకొని అందులో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకొని అప్పుడు మనం వీఆర్ ట్రయింగ్ టు మూవ్ అవర్ ఎగ్జిస్టింగ్ కోడ్ ఇన్ టు ది న్యూ టూల్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో అండి. థ్యాంక్ యూ.